నష్టపోయేది ఎవరు? భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేటప్పటికి ఉద్యమకారులందరూ బీఆర్ఎస్ వాళ్ళే సృష్టిస్తున్నారు అన్నది వీళ్ళ కోపం. బీఆర్ఎస్ అయితే ఇంతవరకు నోరు మెదపల. దాంట్లో కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, హరీష్ రావు గాని అస్సలు నోరు మెదపల వ్యవహారం. ఎందుకు అంటే ఆంధ్ర ఓటర్లను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నోరు మెదపట్ల. రేవంత్ ఏమో డబుల్ గేమ్ ఆడుతున్నాడు. తనేమో నోరు మెదపకుండా తన మా నాయకులతో వాళ్ళతో తిట్టించడం, తను ఎన్టీఆర్ అబ్బాని ఇచ్చేవాడిగా చూపెడతా పవన్ ఏమీ అనకుండా చూపెట్టడం ద్వారా తెలుగుదేశం జనసేన ఓటు రప్పించుకోవడం. అదే సందర్భంలో పొన్నం వీళ్ళందరూ మాట్లాడారు కాబట్టి, కేసీఆర్ వీళ్ళెవరు మాట్లాడట్లేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు ఓట్లు కూడా తనే రావడం. అంటే ఒక్క దెబ్బకి రెండు పెట్టలు స్టైలు రేవంత్ రాజకీయం. ఇటు బీఆర్ఎస్ ఏంటి, ఒక ఓట్లే మనం తెచ్చుకోగలం అన్నటువంటి ఇదే 2 ఓట్లు. అది కూడా వాళ్ళు నిశ్శబ్దంతో 2 ఓట్లు లెక్కేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులుగా మనం సపోర్ట్ ఇటే ఉంటాం కాబట్టి మన ఓట్లు మనకు పడతాయి. ఆల్రెడీ మొత్తం హైదరాబాద్ అంతా ఆళ్లే కదా క్లీన్ స్వీప్. రెండోది వచ్చేటోడికి పవన్ ని వీళ్ళని ఏమనకుండా ఉంటే ఆటోమేటిక్ గా ఆంధ్ర వాళ్ళు కూడా మనతో ఉంటారు, ఎందుకంటే మనం గొడవ పెట్టుకోలేదు కాబట్టి అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఉద్యమకారులందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి అది వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళే అన్నటువంటి మనం ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి అది బీజేపీకి వస్తుంది అనుకుంటా. రాదు, అది బీజేపీకి అనవసరమైన తలనొప్పి అనమాట ఇది. ఎందుకంటే కూటమిలో ఉండటం వల్ల అందులో వీళ్ళకి ఏంటంటే, నేను అనుకోవడం ఏంటంటే, రేపు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుంది. కిందటిసారి కార్పొరేషన్ ఎన్నికలప్పుడు మేము పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు, కిషన్ రెడ్డి వచ్చి మాట్లాడి ఆపిచ్చాడు. అప్పుడు ఒక 3-4 వీళ్ళకి అందులో బీజేపీ తరపున టికెట్ ఏదో ప్లాన్ చేశారు అప్పుడు. ఇప్పటి నుంచి ప్రెషర్ చేస్తే జరుగుద్దని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో. అంటే నెగిటివ్ గా వచ్చి మైలేజ్ కూడా కొంతవరకు ఈ టైం లైన్ మీద ఉంచుతుందేమో ఈ రాజకీయాలు. అంటే అక్కడ తిడితే ఇక్కడ ప్రయోజనం వరకు ఉంటారు ఆయన. అక్కడ తిడితే ఇక్కడ